ఐం ప్రేం శ్రీమాత్రే నమః. పాపవాక్యము వినడం కూడా పాపమే, కానీ మనము వింటూ ఉన్నాము. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ ఇద్దరిలో ద్వంద్వత కలిగిన విచారం కలుగుతుంది. దానిలో నీకు మంచి చెడు అని, వీరు మంచివారు కాదు అని ఈ విధంగా ఆరోపణలు కూడా వినిపిస్తుంది. ఆ మాటలంతా కూడా నువ్వు వింటావు. అది కూడా ఒక రకమైన పాపమే. దాని తర్వాత కూడా నీవు నీ కల్పనతో మరలా ఇతరులను ఆరోపణతో కూడిన మాటలు మాట్లాడతావు అని మనము గత సంచికలో తెలుసుకున్నాము. ఇప్పుడు ప్రతి శబ్దము అంటే ప్రతి అక్షరము బీజమంత్రమే అవుతుంది. మనకు 51 అక్షరాలు ఉన్నాయి. దానికి అనుస్వారం అంటే సున్న కలపడం వలన ఆ అనే అక్షరాన్ని పక్కలో సున్న పెడితే అం, ఆం, ఇం, ఈం, ఉం, ఊం నుండి చం వరకు 51 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలు ప్రయోగించబడిన శబ్దములతో మనము ప్రయోగం చేస్తున్నాము. ఇతరులను మనము నిందిస్తూ, కోపం చూపిస్తూ, కష్టపెట్టేటప్పుడు మనం ఉపయోగించే శబ్దములతో మనము ఆ పరాశక్తి భగవతిని అవమానించినట్లే అని చెప్తున్నారు. ఆ పరాశక్తి అక్షర స్వరూపిణి. ఉదాహరణకు పామర భాషలో ఒక చిన్న మాట తీసుకుందాం. నీ అమ్మ. నీ అమ్మ అంటూ మనము వికార చేష్టలతో అందరినీ తిడుతూ ఉంటాము. అలా చేయడము భగవతిని అవమానించినట్లే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇటువంటి భగవతి యొక్క శబ్దాలైన 51 అక్షరాల బీజమంత్రాలతో కూడిన ఈ 51 అక్షరాలతోనే మనము ఏ పదాన్నైనా ఉపయోగిస్తాము. అది ఇతరులను నిందించడానికి ఉపయోగించినట్లయితే అది అమ్మవారిని అవమానించినట్లే అవుతుంది. కాబట్టి మనము అటువంటి అపశబ్దాలను ఉపయోగించకూడదు అని చెప్తున్నారు. దానిని అపవిత్రము చేస్తూ ఉన్నాము. ఈ అపవిత్రత వలన మనకు కష్టాలు, బాధలు కలుగుతాయి. మన నోటి నుండి ఎటువంటి మాటలు బయటకు వస్తాయో మన ఆలోచన కూడా చేయలేము. మన నోటి నుండి వెలుపలికి వచ్చిన మాట చేతి నుండి విసరబడిన రాయి వంటిది. రాయి నేల మీద పడితే మనం తీసుకోగలమా? తీసుకోలేము. అలాంటిది మన నోటిలో నుండి వచ్చిన ఏదైనా మాటలు. కాబట్టి మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి అని ఇందులో మనకు తెలుస్తున్నది. ఒకసారి మాట్లాడిన మాట నోటి నుండి బయటకు రాగానే ఆకాశంలో కలుస్తుంది, ఆకాశంలో ప్రసారితమవుతుంది. ఆకాశవాణికే ప్రసారితం చేయబడుతున్న ఆ శబ్దములు ఉచ్చారణ వలన మాత్రమే కాదు, మనలో మనస, వాచ, కర్మణ, మనస్సుతో ఒక దుర్విచారం అంటూ ఆలోచన మనకు కలుగుతుంది. దానివలన మనము తెలుసో తెలియకో పాపాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాము, పాపాలను చేస్తున్నాము. పాపకర్మ మనకు వస్తుంది. అవతల వ్యక్తుల బాధను చూడవలసి వస్తుంది. మనకు బాధ కలిగించే వ్యక్తికి మనము జవాబు చెప్పాలా వద్దా అంటే మౌనముగా ఉండడమే మంచిది. సహనం పాటించాలి. వారు అపశబ్దములు అనగా చెడుగా మాట్లాడిన తర్వాత కూడా మనము సహనంతో ఉండాలి. ఆ సహనము మనలను ఎంతో పుణ్యవంతులను చేస్తుంది. ఆ సమయంలో మనలను బాధ పెట్టిన వ్యక్తి పాపి అవుతాడు. నీ యొక్క అపశబ్దముల యొక్క ప్రయోగము భగవతి యొక్క అవమానము అవుతుంది. ఏ శక్తితో అయితే మనము జీవిస్తూ ఉన్నామో, ఆనందం పొందుతూ ఉన్నామో, ఆ శక్తిని మనం ఎప్పుడు నిందించరాదు, అగౌరవపరచరాదు. మన నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నాలుక, ఈ జిహ్వ అనబడే వస్తువు అత్యంత ప్రమాదకరమైనది. ఇందులో ఒకటి రసన, రుచి యొక్క అనుభూతిని పొందేది. ఇది 3 రకాలుగా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది ఆహారం మీద ఆధారపడి ఉన్నది. మనము రకరకాలైన ఆహార పదార్థాల మీద ఆసక్తిని కలిగి ఉంటాము. జిహ్వ వలన మనలో కామ వికారాలు, క్రోధము పెరిగే అవకాశము ఉన్నది. మదమాశ్చర్యాలు,
అతి ఉత్సాహము మొదలగునవి మనలో పెరగకుండా ఉండాలి అంటే మన భోజనమునందు నియంత్రణ కలిగి ఉండాలి. దేని నుండి బయటపడాలంటే ఒక ఉపాయము ఉంది. మనము షడ్రుచులు అనగా 6 రుచులతో, 6 రుచులు ఏమిటి? ఉప్పు, పులుపు, తీపి, కారం, వగరు, చేదు. దీనితో కూడిన భోజనము చేసినా, ఎటువంటి ఆహారం తీసుకున్నా ఒక విషయము గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే ఆహారము శుభ్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, తాజాగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. అంటే ఏది తిన్నా భగవదర్పణం చేసి తినాలి. తినే ముందు భగవంతుని నామస్మరణ చేసి సమర్పణ చేసినట్లు భావన చేసి తీసుకోవాలి. అప్పుడు మనం తినే ఆహారం శుద్ధమై నైవేద్యంగా మారుతుంది. భగవంతుని ప్రసాదం మన దుఃఖాన్ని, ద్వంద్వతను తొలగిస్తుంది, అపవిత్రతను పోగొడుతుంది, సద్బుద్ధిని ఇస్తుంది, మనలను శుద్ధులను చేస్తుంది. మనం తినే ముందు ఆహారాన్ని బ్రహ్మగా భావించి, పరమాత్మగా భావించి, భగవంతునికి సమర్పించి, చేతులు జోడించి, హే భగవాన్, హే భగవతి, నీవు ఈ ప్రసాదాన్ని, ఈ ఆహారాన్ని మాకు ఇచ్చావు, దానికి ధన్యవాదములు అని ప్రార్థించాలి. ప్రసాదం తినే సమయంలో రుచి వెనుక మనము పరిగెత్తకూడదు. జిహ్వ యొక్క రుచి ఆస్వాదన కోసం దాని వెనుక మనము పరిగెత్తకూడదు. కామ, క్రోధ, లోభ, మద ఇత్యాది 6 శత్రువులకు మనము దూరముగా ఉండాలి. బయట ప్రయాణాల సమయంలో మనస్సులోనే భగవంతునికి నివేదన చేసినట్లు భావన చేసి భుజిస్తే అప్పుడు మనకు ఏ దోషము అంటదు. ఇది కల్మషగ్ని నామములోని 2వ అంశమైన పరదూషణ, పరనింద చేయడం వల్ల మానవునికి కలిగే పాపము అనే విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. హరి ఓం తత్సత్. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః.